వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు సంబంధించి నిజంగా ఎంత పొగిడినా తప్పేమీ లేదండి. చాలా అద్భుతమైనటువంటి పనిచేస్తున్నారు. అయితే దీంట్లో ఈ వచ్చినటువంటి ఫలితాలు, అలాగే నిన్న పేపర్లో వచ్చినటువంటి ప్రకటనలు, దాని మీద ఉపాధ్యాయులు వారి అభిప్రాయం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో రాము మన్నం అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఆయన చెప్పినటువంటి మాటలు వింటే ఎలా ప్రిపేర్ అయ్యింది 10వ తరగతి పరీక్షలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఎలా ప్రిపేర్ అయింది, ఎలా ప్రిపేర్ చేసింది అనే దానికి ఆయన మాటలు ఎంత వెలకట్టినా సరే ఇంకా కొరత ఉంటుంది, అంత వెలకట్టలేనివి. హ్యాట్స్ ఆఫ్ టు రాము గారు ముందుగా ఇటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు తెలియజేసినందుకు. యాజ్ ఇట్ ఈస్గా ఆయన అన్నటువంటిది, 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఈ సంవత్సరం ప్రభుత్వం 100 రోజులు యాక్షన్ ప్లాన్గా సీరియస్గా అమలు చేసింది. నవంబర్ ఆఖరికి సిలబస్ పూర్తి చేయించి డిసెంబర్ నుంచి రివిజన్ ప్రారంభించింది. విద్యార్థులకు పూర్తి స్థాయి మెటీరియల్ని ప్రభుత్వమే సమకూర్చింది. 500కు పైగా మార్కులు తెచ్చుకునే వాళ్ళను షైనింగ్ స్టార్స్గా, మిగతా వారిని రైజింగ్ స్టార్స్గా డివైడ్ చేసింది. ఇద్దరికీ వేరు మెటీరియల్స్ తయారు చేసింది. ప్రతిరోజు ఒక స్లిప్ టెస్ట్ పెట్టడం, 24 గంటల్లో ఆన్లైన్లో మార్కులు అప్లోడ్ చేయడం జరిగింది. టీచర్లకి ఆ 3 నెలలు ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వలేదు. ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరచుగా స్కూల్కి ఎగ్గొట్టే ప్రతి విద్యార్థిని స్కూల్కి రెగ్యులర్గా హాజరయ్యేట్టు చూడడం జరిగింది. పిల్లలందరూ స్కూల్కి హాజరవుతున్నారా లేదా అని పర్యవేక్షించడానికి ప్రతిరోజు ఎంఈఓలు 2 హై స్కూళ్లను స్టడీ అవర్స్ జరుగుతున్నప్పుడు విజిట్ చేసి పిల్లలందరూ కనిపించేలా ఫోటోలు తీసి పెట్టడం, జిల్లాకు ఒక ఇన్ఛార్జి అధికారిని వేసి ప్రతి 15 రోజులకి రివ్యూ నిర్వహించడం, ఆ అధికారులు ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడు మరియు వారి స్టాఫ్తో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం, వాళ్ళకి టార్గెట్లు ఇవ్వడం, ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా 100 రోజుల ప్రణాళిక సాగింది. మా స్కూల్ ఫస్ట్ 579 మార్కులు, 22 మందికి గాను 8 మందికి 500 మార్కులు దాటాయి. ఇది ఆయన చెప్పినటువంటి విషయం. ఎంత గర్వంగా చెప్పుకున్నారు ఆయన. మాకు ఎక్కువ సెలవులు ఇవ్వలేదు, 3 నెలల పాటు ఎగ్జాక్ట్లీ 19 and 100 days మాకు ఎక్కువ సెలవులు ఇవ్వలేదు. రివ్యూ మీటింగులు పెట్టారు, స్టూడెంట్స్ని డివైడ్ చేశారు. 500 మార్క్స్ వచ్చేవాళ్ళు, 500 మార్క్స్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా పేర్లు ఇచ్చారు, షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్. ఎవరిని ఫెయిల్యూర్ స్టార్స్ అని ఎవరిని అనలేదు. అండ్ అందులో ఫెయిల్ అయ్యేటువంటి వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళకి ఇలాగ మెటీరియల్స్ కూడా సపరేట్గా తయారు చేసి అందరినీ సన్నద్ధం చేశారు. ఇంత గొప్పగా పర్యవేక్షించి ఎంఈఓలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ వీళ్ళెవరూ టాయిలెట్లు కడగట్లా, టాయిలెట్ల ఫోటోలు తీయట్లా, వైన్ షాపుల ముందు లైన్లో క్యూలో నించోలా. వీళ్ళు చక్కగా వాళ్ళు ఏదైతే పని చేయడానికి రిక్రూట్ చేయబడ్డారో అవి మాత్రమే చేశారు. మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ సార్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా కోరుతాను, ఇక్కడ ఏమైనా తప్పు మాట్లాడుంటే. మేబీ సర్వేలను ఇతరత్ర ఏమన్నా వాడారా అంటే దానికి కూడా ప్రభుత్వం గతంలో చెప్పింది, బోధనేతర పనులకి ఉపాధ్యాయుల్ని వాడడానికి వీల్లేదు అని చెప్పి. దాంతో విద్యార్థులందరికీ విద్యని బోధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా కృషి చేశారు. నిజంగా వాళ్ళకందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, పాదాభివందనాలు. ఈరోజు మన గవర్నమెంట్ పాఠశాల పిల్లలు ఇంత గొప్ప విజయాలు సాధించారు. ఏ పేపర్ తీయండి, ఫ్రంట్ పేజ్ కాదు, డిస్ట్రిక్ట్ పేజెస్ కాదు, ఎక్కడైనా సరే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అంతులేని ఆనందం అని చెప్పి ఒంగోలు కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లాస్ట్లో ఆయన చెప్పినటువంటిది, మా స్కూల్ ఫస్ట్ 579 మార్కులు, 22 మందికి గాను 8 మందికి 500 మార్కులు దాటాయి. 100% వాళ్ళకు వచ్చింది. ఒక టీచర్కి అంతకంటే గర్వకారణం ఇంకోటి ఏంటుంది? నేను విద్య చెప్పినటువంటి విద్యార్థులు ఈరోజు సత్ఫలితాలు సాధించి గర్వంగా నిల్చున్నారు. అంతకు మించింది టీచర్లందరూ ఎగరేయండి సార్ కాలర్లు, తప్పే లేదు. గత అవమానాలన్నీ పక్కన పెట్టేసేయండి, అవి అవరోధాలే అనుకుందాం, పక్కన పెట్టేసేయండి. ఇంతకు మించినటువంటి గెలుపు ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. అందుకే ఎంత పొగిడినా ఇంకా తక్కువే అవుతుంది. 1కి 2 సార్లు చెప్తున్నానని చెప్పి మేబీ చాలామంది అనుకోవచ్చు. ఆనందం అలా ఉంది. ప్రభుత్వ పాఠశాలల కంటే ఇదివరకు రోజుల్లో డ్రాప్అవుట్లు ఎక్కువ, పర్సంటేజ్లు లేవు, చదువు ఏం చెప్తారు, అక్కడ ఏం పట్టించుకోరు, టీచర్లు పడుకుంటారు తప్పితే ఏమి ఉండదు. కాస్ట్ ఈక్వేషన్లని ఇంకోటని 1,00,000 చెత్త అంతా కూడా సమాజంలోకి వెళ్ళింది. ఇది మంచిది కదా. మరి ఈ మంచి వెళ్ళాలి కదా ప్రజల్లోకి, ఇంకా బలంగా వెళ్ళాలి కదా.
ప్రభుత్వానికి వాళ్ళు ఒక కితాబు ఇచ్చారు. చాలామంది టీచర్లు ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైమ్ ప్రభుత్వం ఒక సత్కార్యానికి ఖర్చు చేసింది. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు చేసిందని. ఎందుకో తెలుసా? టీవీలోను, పేపర్‌లోను ప్రకటనలు ఇచ్చి, ఇది మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనత, వాళ్ళ గౌరవం అని చెప్పి ఆ ప్రకటనలు ఇవ్వడం అనేది. ఎందుకంటే సాధారణంగా ఇక కంపెనీలు వస్తున్నాయనో, లేదంటే ఇంకోటనో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలన్నీ ఫ్రంట్ పేజ్‌లో వస్తాయి. కోట్ల రూపాయలతో ఖర్చు కూడుకున్నటువంటివి డెఫినెట్‌గా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇలా చేశారు, ఇలా సాధించారు అని చెప్పినటువంటి దానికి ఇంకా ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. సో రాము మన్నం గారికి మరోసారి ధన్యవాదాలు సార్. నిజంగా చాలా చక్కటి పాయింట్లు మీరు చెప్పారు. ఇది ఒక గురువు గమనించి చెప్పినటువంటి ఆ ఘనత. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకి నిజంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ ఫలితాలు సాధించినందుకు. మీ అభినందనలు కూడా కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.